డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. తిరుమల లడ్డూ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా డిఫెన్స్లో పడింది, ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలో వాళ్ళు రాజకీయంగా ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఉండడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి, తిప్పికొట్టడానికి రకరకాల ప్రచారాలు, రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ టీటీడీలో గతంలో చైర్మన్లుగా పనిచేసిన సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పడం, వైసీపీ సోషల్ మీడియాలో రోజు దాని మీదే ప్రస్తావనలు తీసుకురావడం, అలాగే సాక్షిలో ప్రతిరోజు కూడా దానిలోనే కొత్త కొత్త కథనాలు వేయడం. ఈరోజు వాళ్ళు ఒక కొత్త కోణం తీసుకొచ్చారు. అయితే ఇవేవి కూడా నమ్మశక్యంగా ఉండట్లేదు. మెయిన్ వాళ్ళ వాదనలో పస ఉండట్లేదు, లాజిక్స్ ఉండట్లేదు, నమ్మశక్యంగా ఉండట్లేదు. ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిన కొత్త కోణం ఏంటంటే లడ్డూలో వాడుతున్న నెయ్యి శాంపిల్స్ పంపించడానికి ఒకరోజు ముందు, అంటే జూలై 6వ తేదీన శాంపిల్స్ పంపిస్తే జూలై 5వ తేదీన ఎన్డీడీబీ ప్రస్తుత చైర్మన్ గారు అండ్ ఎన్డీడీబీ గత చైర్మన్ గారు అండ్ వీళ్ళిద్దరూ కూడా తిరుమల ఈవో శ్యామలరావు గారితో భేటీ అయ్యారు. వాళ్ళ ముగ్గురు మీటింగ్ జరిగింది. దీనిలో కుట్రకోణం అదే కీలకం అనేది వీళ్ళ వాదన. ఎందుకంటే ఈ వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా ఆ భేటీ జరిగింది అని రాసుకొచ్చారనమాట. తిరుమల లడ్డు వివాదానికి లోపభూయిష్టమైన ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్తో పాటు టీటీడీ, ఎన్డీడీబీ, రాష్ట్ర గోకుల్ మిషను పెద్దల అనుమానాస్పద వ్యాపార భేటీలు ఏమంటే అనుమానాస్పద వ్యాపార భేటీలు ఉన్నాయంటండి. వీళ్ళేమీ ప్రైవేట్గా కలుసుకోలేదు కదండి. ఆ ఎన్డీడీబీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇక్కడ టీటీడీ ఈవో శ్యామలరావు. ఇప్పుడు ఈవో శ్యామలరావు గారు ఒక ప్రైవేట్ కంపెనీతో భేటీ అయితే అది తప్పు, అది వ్యాపార కోణం. ఆయన ఎన్డీడీబీ చైర్మన్తో కదా భేటీ అయింది, దానిలో తప్పేముంది, దానిలో వ్యాపార కోణం ఏముంది? అదే మనకు అర్థం కాని విషయం. వీళ్ళకి మాత్రమే వీళ్ళు ఏది రాస్తే అదే కరెక్ట్, వీళ్ళు ఏ వాదన తీసుకొస్తే అదే కరెక్ట్. అది కుట్ర, అదో పెద్ద కుట్ర అన్నట్టు, అదో పెద్ద ఇన్వెస్టిగేషన్ అన్నట్టు రాసుకొచ్చారు ఈరోజు. ఎన్డీడీబీ చైర్మన్ కలవడం తప్పేంటి? ఒక ల్యాబ్ ఏమండి మేము శాంపిల్స్ పంపిస్తున్నాము, అది కరెక్ట్గా మాకు ఈ అనుమానాలు ఉన్నాయి, మాకు గత కొన్ని రోజులుగా నెయ్యి క్వాలిటీ ఉండట్లేదు, మీరేంటో చెక్ చేసి చెప్పించండి అని చెప్పి అడిగారు. అలా అడిగి భేటీ అయ్యారు. దానిలో కుట్ర ఏం కనిపించింది? కుట్ర ఏముంది? వీళ్ళు ఎన్డీడీబీ రిపోర్ట్ని అనుమానిస్తే దాని మీద కోర్టులో కేసు వేశారు కదా, చూసుకోవచ్చు కదా. ఇప్పుడు భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ పాలక మండలి సభ్యుడు బుద్రవాడ వేణుగోపాల్ సంచలన నిజాలంట. బుద్రవాడ వేణుగోపాల్ అనే వ్యక్తి ఒక సంచలన నిజాలు తీసుకొచ్చారంట. వాస్తవాలను పరిశీలించి ఆరోపణల వెనక నిజాలను తెలుసుకోవడం కంటే హడావిడి ప్రకటనలకే రాజకీయ నాయకులు ప్రాధాన్యం ఇచ్చారు. అదే నిజమైతే సదరు రాజకీయ నాయకులు కూడా న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి. కాబట్టి దీని మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సరే, సుప్రీంకోర్టు విచారణ జరిపించాలి అనేది సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలి అనడం మాత్రం సహేతుకమైన డిమాండ్. ఖచ్చితంగా అదే జరగాలి. నిజంగా నేను కూడా, నా బోటు వంటి వాళ్ళు కూడా దానికే మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే సిట్ విచారణతో వాస్తవాలు బయటకు రావు. ఎందుకంటే సిట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే అదే చేయాలి, అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. సిబిఐ విచారణతో వాస్తవాలు బయటకు రావు. సిబిఐ ఏమో కేంద్రంలో ఎవరు అధికారం ఉందో వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలి. జడ్జీలు మన దేశంలో ఎంతో కొంత స్వయం ప్రతిపత్తిగా, తటస్థంగా, బలంగా ఉన్న వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి నేరుగా న్యాయ వ్యవస్థ రంగంలోకి దిగడం మంచిది. అందుకని విశ్రాంత న్యాయమూర్తులతో ఒక కమిటీ వేసి విచారించడం సరైనది. అయితే వీళ్ళు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకొని ఎన్డీడీబీని ప్రశ్నించాలి. మొత్తం అంటే వాళ్ళ కోణంలో వాళ్ళు ప్రశ్నించాలి. ఎన్డీడీబీని కావచ్చు, ఆ తిరుమలకు నెయ్యి సప్లై చేసిన కాంట్రాక్టర్లు, తిరుమల అధికారులు ఎన్నిసార్లు పంపించారు, పంపించడానికి రీజన్ ఏంటి, అలా పంపించినప్పుడే ఒక శాంపిల్ తీసుకొని ఇవ్వడం, ఇదంతా కూడా ప్రశ్నించాలి. ఇక్కడ నేను అంటున్నది ఆయన అనుమానాలు, ఎవరు ఆయన బుద్రవాడ వేణుగోపాల్ గారి అనుమానాలలో మనం తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ ముందు రోజు భేటీ అయ్యారు, శాంపిల్ పంపడానికి ఒకరోజు ముందు మీటింగ్ జరిగింది, అది తప్పు అనడం మాత్రం తప్పు. శాంపిల్ పంపడానికి ఒక రోజు ముందు మీటింగ్ పెట్టుకోవడం తప్పు కానే కాదు. వాళ్ళు ఇద్దరు కూడా ప్రభుత్వ ప్రతినిధులే. ఈయన ఒక సంస్థ ప్రతినిధి, ఈయన ఒక సంస్థ ప్రతినిధి కాబట్టి భేటీ అయ్యారు. ఈయన ఈవో గారు ఎవరైనా కార్పొరేట్, ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఆ నెయ్యి సప్లై చేస్తున్న వాళ్ళు టెండరు ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఉన్నారనుకోండి, అది తప్పు, అది కుట్ర.
లేదు వేరే కంపెనీ వాళ్ళు ఉన్నారనుకోండి, అది కుట్ర. ఇదిగో వీళ్ళని తప్పించి వీళ్ళకి ఇవ్వడానికి వీళ్ళని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టారో అనుకోవచ్చు కదా. ఇద్దరు కూడా ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు భేటీ అయినప్పుడు అది తప్పేంటి, అందులో కుట్ర ఎక్కడ ఉంటుంది? సో అందుకే లాజిక్లెస్ వాదనలు అంటాను నేను. పనికిమాలిన వాదనలు తెర మీదకి వచ్చి నవ్వులు పోలవుతారు అంతే. దీన్నేమో పెద్ద ఇన్వెస్టిగేషన్ లాగా వైసీపీ సోషల్ మీడియాలోను వైసీపీ అనుకూల మేధావి జర్నలిస్టులు పెద్ద ఫోకస్ చేయడము. ఏముంది దీనిలో కుట్ర? దీనిలో వ్యాపార ప్రయోజనాలు అంట. మళ్ళీ ఎన్డీడీబీ టీటీడీ వాళ్ళు కలిస్తే వ్యాపార ప్రయోజనాలా? సో అదే ఇల్లాజికల్ వాదన అనమాట. మొదటి నుంచి వీళ్ళు ఇలాగే తప్పుగా ఉంటున్నారు, తప్పుడు వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ భేటీ కారణంగానే నెయ్యి కల్తీ జరిగిందని వచ్చిన నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయేమో నా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ముగ్గురు చర్యల వాళ్ళ కారణంగా లడ్డూ ప్రసాదానికి ఉన్న విశ్వసనీయత దెబ్బతింది, ఇందుకు వారే బాధ్యత వహించాలి అన్నట్టు రాసుకొచ్చారు. ఈ భేటీకి రిపోర్టు అలా రావడానికి సంబంధం ఎప్పుడూ ఉండదు. రెండు ప్రభుత్వ రంగాల సంస్థల ప్రతినిధులు కలిసినప్పుడు వాళ్ళు నిజాలు బయటికి చెప్పాలి, మనం ఎలాగైనా దీనిలో అనుమానాలు ఉన్నాయి అనే కోణంలో ఆలోచించాలి తప్ప కుట్ర కోణం ఆలోచించాల్సిన పని అయితే లేదు. థ్యాంక్ యూ.